వెల్కమ్ టు అయుక్త అకాడమీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మూగబోనున్నదా అంటే అవుననే చెప్పాలి. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది, అది అందరికీ తెలిసిందే. బడ్జెట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం 2021 2022 సంవత్సరానికి గాను 34 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పేసి తీర్మానించింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా కానివ్వండి, రెవెన్యూ అనేటువంటిది కేవలం 20 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి రానుంది. మిగతా 14 లక్షల కోట్ల రూపాయలు ఎలా సమీకరిస్తున్నారు తెలుసుకుందాం. 14 లక్షల కోట్ల రూపాయల్లో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయాలని చెప్పేసి, మిగతా 2 లక్షల కోట్ల రూపాయల్లో కేంద్ర సంస్థలైనటువంటి స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, ఇలాంటి పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ నుంచి డిజిన్వెస్ట్‌మెంట్ అంటే పెట్టుబడి ఆల్రెడీ పెట్టినటువంటి పెట్టుబడిని వెనక్కు తీసుకునేటువంటి ప్రయత్నం చేయనున్నది. తద్వారా 2,00,000 కోట్లు సమీకరించుకోవాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. సో, ఎల్ఐసి అనేటువంటిది కూడా 10% డిజిన్వెస్ట్‌మెంట్ చేయాలని చెప్పేసి తీర్మానించింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క కన్ను విశాఖ స్టీల్ ప్లాంట్ పైన పడిందనే చెప్పవచ్చు. రీసెంట్‌గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. సో, దీంతో భాగంగా విశాఖపట్నం కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌కి కావచ్చు, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చేటువంటి లాభాలు, ప్రైవేటైజేషన్ ద్వారా అయ్యేటువంటి నష్టాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్ రావడానికి ఎందరో మహానుభావులు కృషి చేయడం జరిగింది. సో, వన్స్ అగైన్ వెల్కమ్ టు అయుక్త అకాడమీ. తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరికీ కూడా షేర్ చేస్తే చాలా బాగుంటుంది. సో, విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఎన్నో సంవత్సరాలుగా పోరాడితే వచ్చినటువంటి ఫలితం అన్నమాట. దాదాపుగా 1960వ సంవత్సరంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి ఎంపీలందరూ కూడా ఇతర రాష్ట్రాలకి ఎక్కువ మేలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఎటువంటి సహకారం కానివ్వండి, ప్రోత్సాహకాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున పార్లమెంట్‌లో ప్రశ్నిస్తే 1963 సంవత్సరంలో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఒకటి పెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో, అది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైపోయింది. సో, ఎంతగానో కృషి చేసినప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చలేదు. సో, 1963 తర్వాత ఒక రూమర్ అనేటువంటిదొచ్చింది. అదేమిటి అంటే విశాఖపట్నంలో పెట్టాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ వేరే రాష్ట్రానికి తరలిస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడైతే రూమరొచ్చిందో, తక్షణమే తెన్నేటి విశ్వనాథన్ అనేటువంటి వ్యక్తి, ద మ్యాన్ హూ బ్రాట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో, ఇప్పటికీ కూడా ఆయనకి ఎంతో ప్రఖ్యాతి ఉందండి. విశాఖపట్నంలో తెన్నేటి పార్క్ అనేటువంటిది కూడా ఆయన పేరు మీద ఉంది. సో, తెన్నేటి విశ్వనాథన్ అనేటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వానికి పదే పదే లేఖలు రాస్తూ ఉండేవారు. ఆ తర్వాత టి. అమృతరావు అనేటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు ఒక గొప్ప నినాదం ఈ రోజుటికి కూడా తెలుసు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఆయన నిరాహార దీక్ష అనేటువంటిది పూనుకోవడం జరిగింది. సో, తద్వారా ఎన్నో ఉద్యమాలు అనేటువంటివి జరగడం జరిగింది. దాదాపుగా ఈ విశాఖ ఉద్యమంలో, స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో దాదాపుగా 32 మంది మరణించడం జరిగింది. 9 మంది డైరెక్ట్‌గా విశాఖపట్నం జిల్లా వాసులే అయి ఉండడం గమనార్హం. అదే విధంగా సో, కేంద్ర ప్రభుత్వం దిగి రావడానికి ఈయన అమృతరావు అనేటువంటి వ్యక్తి ఎంతో కృషి చేయడం జరిగింది. 1970వ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి అంగీకరించడం జరిగింది. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్‌కి 1971 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత శంకుస్థాపన చేసినటువంటి 10 సంవత్సరాల తర్వాత 1981లో భారత ప్రభుత్వం యూఎస్ఎస్ఆర్ అంటే రష్యాతో ఒప్పందం చేసుకుంది. అంటే
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఇండియా అండ్ రష్యా కోఆపరేషన్‌తో ఎస్టాబ్లిష్ చేయబడింది అని చెప్పుకోవచ్చు. దాదాపుగా స్టీల్ ప్లాంట్ కొరకు 33,000 ఎకరాలు సమీకరించడం జరిగింది. 1982లో దీన్ని కట్టడం స్టార్ట్ చేశారండి. 1992 వరకి ఇది పూర్తవ్వడం జరిగింది. సో, ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క చరిత్ర. 1992 తర్వాత ఈ రోజుటి వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది లాభ నష్టాల్లో ఎగుడు-దిగుడుగా వస్తూనే ఉంది. మీరు ఫస్ట్ నుంచి చూసినట్టయితే 1994 తర్వాత 2001 వరకు చూసినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది మంచి లాభాల్లోనే ఉంది. 2001 సంవత్సరంలో కొంతమేర నష్టం అనేటువంటిది చేకూరింది. ఈ నష్టానికి కారకులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వమా? లేదంటే కేంద్ర ప్రభుత్వమా? అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే అని చెప్పాలి. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ కిందికి రావడం జరుగుతుంది. అది నేరుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అవ్వడంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు కానివ్వండి, లాభాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళడం జరుగుతుంది. సో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని ప్రభుత్వం యొక్క వాదన ఉంది. మరి లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసి కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, ఐఓసీఎల్ కానివ్వండి, లాభాల్లో ఉన్నటువంటి పీఎస్యూస్‌ని కూడా ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసమని ఎంతోమంది మేధావుల యొక్క ప్రశ్న అన్నమాట. సో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది నష్టాల్లోకి వెళ్ళింది కాబట్టే మేము ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నాము అంటున్నారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కి సొంతగా రా మెటీరియల్ అనేటువంటిది తెచ్చుకోవడానికి సొంతగా గనులు లేవండి. ప్రైవేట్ సెక్టార్ ఏవైతే ఉంటున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సెక్టార్‌లో కూడా స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. టాటా, మిట్టల్, ఎస్సార్, అదానీ, పోస్కో ఇలాంటి ప్రైవేట్ సెక్టార్ టేకింగ్ కూడా స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి స్టీల్ ప్లాంట్ అనేటువంటిది లాభాల్లో నడుస్తుందని ఎప్పటికీ చెప్పలేము. స్టీల్ అండ్ ఐరన్ అనేటువంటిది ఎప్పటికీ కూడా సైక్లిక్‌లో ఉంటుంది. అంటే ప్రైజెస్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి పోవడానికి ముఖ్యమైనటువంటి కారణం రా మెటీరియల్ దొరకకపోవడం. భారతదేశంలో ముడి సరుకు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది. భారతదేశంలో ఒక టన్ను రా మెటీరియల్ ఐరన్ రా మెటీరియల్ దొరకడానికి అయ్యేటువంటి ఖర్చు 500-600 రూపాయలు. సగటున ప్రైవేట్ సంస్థలు ఖర్చు పెట్టేటువంటి డబ్బండి. ఒక్క టన్ను సేకరించుకోవడానికి 500-600 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. సొంత గనులు ఉండడం జరిగింది. ప్రైవేట్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ వారికి. మరి విశాఖపట్నం అండర్‌టేకింగ్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్, ఒక టన్ను ముడి సరుకు పొందడానికి దాదాపుగా 3,500-4,500 రూపాయలు ఖర్చవుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదట్లో కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 2001 వరకు దాదాపుగా 40,000 కోట్ల రూపాయల రెవెన్యూ అనేటువంటిది డివిడెండ్ రూపంలో, టాక్స్ రూపంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వానికి కట్టింది. అంటే ఇచ్చిన 5,000 కోట్ల రూపాయలకి 40,000 కోట్ల రూపాయలు టాక్స్ రూపంలో కట్టింది. ఎంత మేరకు ప్రాఫిట్ వచ్చిందో మీరే ఆలోచించాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క కెపాసిటీ 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ అండి. 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్. సో, విశాఖపట్నం అనేటువంటిది 2001లో మొట్టమొదటిసారిగా 4,000 కోట్ల రూపాయలు నష్టంలోకెళ్ళిపోయింది. ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది 10,500 కోట్ల రూపాయలు లాభంలోకొచ్చింది. ఈ 10,500 కోట్ల రూపాయల్లో 4,000 కోట్ల రూపాయలు నష్టం ఏదైతే ఉందో దాన్ని పూరించుకొని 6,500 కోట్ల రూపాయల సర్ప్లస్‌ని ఆ రోజుటికి పెట్టుకుంది. మళ్ళీ బ్యాంకుల నుంచి 6,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని అంటే ఓవరాల్‌గా 12,500 కోట్ల రూపాయలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎక్స్‌పాన్షన్ స్టార్ట్ చేసింది. అంటే మొదట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క కెపాసిటీ 3.2 మెట్రిక్ టన్నులుగా ఉండింది టర్నోవర్. దాన్ని కాస్త 12,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి
6.3 మెట్రిక్ టన్స్ కెపాసిటీకి ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. సో, ఈ 12,500,00,00,000 ఎక్స్‌పాన్షన్ ఎప్పుడైతే చేశారో, మళ్ళీ 9,500,00,00,000 అప్పు తీసుకొని 21,500,00,000తో 7.3 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుంది. మీరొకసారి గమనించినట్టయితే 6.3 మెట్రిక్ టన్స్ నుంచి 7.3 మెట్రిక్ టన్స్ అంటే 1 మెట్రిక్ టన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి స్టీల్ ప్లాంట్‌కి దాదాపుగా 10,000,00,00,000 ఖర్చయింది. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి సొంతంగా గనులు లేవు. గనులు కేటాయించాల్సిందెవరు? సెంట్రల్ మైన్స్ శాఖ అంటే కేంద్ర ప్రభుత్వమే కేటాయించాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గనులు కేటాయించకుండా ఎక్కువ వ్యయం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద పడుతూ ఉంటే ఖచ్చితంగా నష్టాలనేటువంటివి రాక తప్పదు. స్టీల్ ప్లాంట్‌లో వచ్చేటువంటి నష్టాలు కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తుల పైన రుద్దడం ఎంతవరకు సమంజసం కాదు. సో, ఒకప్పుడు లాభాలు వచ్చాయి. నష్టాలు కూడా వస్తున్నాయి. సో, ఈ రోజుటికి మీరు చూసినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా 22,000,00,00,000 సారీ 22,000 ఎకరాల ఏరియా అనేటువంటిది విస్తరణకి రెడీగా ఉంది. సో, ఈ 22,000 ఎకరాలు దాదాపుగా ₹1,00,00,000 ఆస్తండి. మీరు ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఇన్ జనరల్‌గా మార్కెట్ వాల్యూ ఒకలాగా ఉంటుంది. అఫీషియల్ వాల్యూ ఒకలాగా ఉంటుంది. అంటే సిటీలో ఒక ఎకరా ధర వచ్చేసి గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం తక్కువ కాస్ట్ ఉంటుంది. బయట మార్కెట్ వాల్యూ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే యావరేజ్‌గా 22,000 ఎకరాలైన ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏరియా దాదాపుగా ₹1,00,00,000 ఆస్తి కలిగి ఉంది. అదే విధంగా ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా మిషనరీ కానివ్వండి, ఎక్విప్‌మెంట్ కానివ్వండి, రిసోర్స్ కానివ్వండి అంతా కలిపి ఒక ₹1,00,00,000 ఉంటుంది. అంటే ₹2,00,00,000 ఆస్తి కలిగినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని రేపు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ప్రైవేటైజేషన్ పేరుతో ఒక ₹20,000,00,00,000కో, ₹30,000,00,000కో ప్రైవేట్ సంస్థలకు అందించబోతుంది. దానివల్ల ఎంత నష్టం? సో, ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, ఇక్కడ ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలేంటంటే, ₹2,00,00,000 ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తి అంతే వాల్యూకి ఎవరైనా కొనగలుగుతారా? లేదంటే ప్రభుత్వం అనేటువంటిది ₹2,00,00,000 ఆస్తిగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అంతే ధరకు అమ్మగలుగుతుందా? అంత ధర పెట్టి ఎవరైనా కొనగలుగుతారా? అదొక పెద్ద ప్రశ్న. తర్వాత మీరు ఒకసారి చూసినట్టయితే విదేశాలకి ముడి సరుకు అనేటువంటిది ఇండియా నుంచి విపరీతంగా ఎక్స్‌పోర్ట్ అవుతుంది. వెరీ అన్‌ఫార్చునేట్ అమెరికా, చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు ప్రపంచ దేశాలు ఎవరైతే ఇనుము ముడి సరుకు అమ్ముతున్నారో అందరి దగ్గర కొనేసుకుంటున్నారు. వారి దగ్గర రా మెటీరియల్ చాలా ఉంది. అయినప్పటికీ కూడా ఇతర దేశాల దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. మన దేశం దగ్గర ఉన్నటువంటి ముడి సరుకేమో విదేశాలకు అమ్ముకుంటాము. మన దేశంలో ఉండేటువంటి స్టీల్ ప్లాంట్‌కేమో ముడి సరుకు అందనీయకుండా చేసి నష్టాల్లోకి నెట్టేస్తాము. ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఒక పేరు తీసుకొస్తాం. నష్టాల్లో ఉంది కాబట్టి ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అనేటువంటి వారికి కొంతమంది ప్రశ్నలు ఏంటంటే నిపుణుల యొక్క ప్రశ్నలు, మరి లాభాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌ని ఎందుకు ప్రైవేట్ సెక్టార్‌కి అందిస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి కానివ్వండి, ఐఓసీఎల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, ఇలాంటి సంస్థలన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ 2 కూడా ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా డిసడ్వాంటేజెస్ ఏమిటంటే, నేరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో దాదాపుగా 33,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 33,000 మంది ఎంప్లాయీస్ అనగానే కొన్ని లక్షల కుటుంబాలు గుర్తొస్తాయి మనకి. ఎక్కువ మంది జనాభా కవర్ అవుతారు. వారికి జీతాలనేటువంటివి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ చేస్తారో మేజర్‌గా ప్రైవేట్ సెక్టార్ వారు చేసేటువంటి మొట్టమొదటి చర్య ఏమిటంటే, అక్కడ ఉండేటువంటి ఎంప్లాయ్‌మెంట్స్‌ని తగ్గిస్తారు. వాళ్ళకిచ్చేటువంటి సాలరీస్‌ని తగ్గిస్తారు. సో దట్ వారి యొక్క ప్రొడక్షన్ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలని ట్రై జేస్తారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి వేతనాలనేటువంటివి చెల్లించడం జరుగుతుంది.
అండ్ కొత్తగా ఎవరిని కూడా రిక్రూట్ చేయరు. ఉన్నటువంటి వారినే ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ గాను, త్వరగా వీఆర్ అనేటువంటిది ఇచ్చి ఇంటికి పంపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో 650 మండలాలు పైచిలుకున్నాయి. అన్ని మండలాల్లో కల్లా గ్రాస్ డొమెస్టిక్ జీడీపీ ఏదైతే ఉంటుందో, ఎక్కువగా ఉత్పత్తి అనేటువంటిది ఏ మండలం నుంచి వస్తుందంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి గాజువాక మండలం నుంచి ఎక్కువ జీడీపీ జనరేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎక్కువ జీడీపీ ఏ జిల్లా నుంచి వస్తుందంటే, విశాఖపట్నం జిల్లా నుంచి వస్తుంది. విశాఖపట్నం వన్ ఆఫ్ ద మోస్ట్ రిచ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. దానికి కారణం కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి స్టీల్ ప్లాంట్, ఇండియన్ నేవీ, డాక్ యార్డ్ కానివ్వండి, అదేవిధంగా బీహెచ్‌పీవీ ఆర్ బీహెచ్‌ఈఎల్. సో, ఇలాంటి సంస్థలు ఉండడం వల్ల ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. అక్కడున్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది కూడా పెరుగుతుంది. సో, స్టీల్ ప్లాంట్ పైన డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ 2,00,000 మంది కుటుంబాలు దాని మీద ఆధారపడడం జరుగుతుంది. సో, దీని ప్రకారం చూసుకుంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కారణంగానే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో వచ్చిందే తప్ప, స్టీల్ ప్లాంట్‌కి సరైనటువంటి సమయంలో ముడి సరుకు అనేటువంటిది అందించినట్టయితే ఖచ్చితంగా లాభాల్లోకి రావడం జరుగుతుంది. సో, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ సంబంధించి మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అప్‌కమింగ్ వీడియోస్ అనేటువంటివి ఆయుక్త అకాడమీ, ఎస్ఎస్‌సి సీజీఎల్, ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి, అదేవిధంగా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఏపీపీఎస్‌సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కి, ఏపీపీఎస్‌సి గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్‌కి, టీఎస్‌పీఎస్‌సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కి, ఇతర పోటీ పరీక్షలన్నిటికీ కూడా మీకు వీడియోస్ అనేటువంటివి చేయడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్ అండ్ హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.